హాయ్ ఫ్రెండ్స్, 50 కట్టల సిమెంట్ అయితే కిరాయి వచ్చింది. 50 కట్టలు వేద్దామా వద్దా, వర్షాకాలం దారి బాగుంటుందా బాగోదా అని మొత్తం. సరే పార్టీ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు ఆ షాప్ అతను గుమ్మస్తా. సరే పార్టీ వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఎక్కడికి వేసుకెళ్ళాలండి అని అడిగితే మా ఊరు పక్కన ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు వస్తాయి, సాయినగర్ అని నూజివేడ్ రూట్లో ఉంది. ఆ సాయినగర్ రోడ్డు మీదేనా, తార్ రోడ్డు మీదే లోపలికి వెళ్తే సిమెంట్ రోడ్డు ఉంది. సిమెంట్ రోడ్డు దగ్గర పక్కన దింపటమే అంటే సరే 50 కట్టలు అయితే 600 ఇమ్మన్నాను. ఎప్పుడూ వేసుకెళ్తాను 600 ఇమ్మంటే 600 కాదు 500 ఇస్తాను. అసలు 40 కట్టలకి 500, 600 అయితే వస్తాంటే సరే ఒక 50 అటు ఇటుగా ఇస్తాంటే సరే పెట్టాను. బండి లోడ్ అయింది. ఇది సాయినగర్ నూజివేడ్ రూట్లో ఊరు బయట కాటా దగ్గర దానికి ఆపోజిట్లో ఉంది సాయినగర్ అని. ఇక్కడ లోపల బిల్డింగ్లు కడుతున్నారు, కాంట్రాక్టర్ కాదు. ఆ బిల్డింగ్లు కడతానికి అక్కడికి వేసుకొచ్చాను నేను సిమెంట్. నాకే అడ్రస్ తెలియలేదు, లోపలికి వచ్చాను కానీ ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఇక ఆయన ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా అని చెప్పాడు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి సాయినగర్. ఇది నూజివేడ్ రూట్లో విసనపేట అవుట్స్కట్లో ఉంది. దీన్ని సాయినగర్ అంటారు. దీంట్లో ఫస్ట్ రావటం నేను ఇదే ఫస్ట్ టైం ఈ సాయినగర్ లోపల రావటం. అటు నుంచి అటు లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిరగాలంట. సార్ నాకు ఫోన్ చేశాడు. సరే ఫోన్ చేస్తే నేను లోపలికి వచ్చేసి బండి పెట్టాను. బండి పెడితే ఆయన బయటికి వెళ్ళాడు. గుమస్తా ఇక్కడ ఉండే గుమస్తా, కాంట్రాక్టర్ గారు గుమస్తా బయటికి వెళ్ళాడంట. సరే అని ఒక అర్ధగంట ఆగాను. అర్ధగంట ఆగి అక్కడ లోపల ఉన్న ముఠా వాళ్ళతో దింపిస్తా అన్నాడు. చాలాసేపు ఆగాను, ఒక అర్ధగంట ఆగాను. అక్కడ దింపాలి. అక్కడ దింపాలంటే బండి రివర్స్ చేసి కొంచెం పైకి ఎక్కాలి. కొంచెం ఇదేమో ఓవర్లోడ్ ఉంది, చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. అట్టబెట్టి కొంచెం దింపండి అంటే అట్టబెట్టి దింపడం కుదరదండి, ఎంతోమంది లేరు, ముఠా వాళ్ళు ఇద్దరమే ఉన్నామంటే సరే వెనక్కి రివర్స్ చేసి పెట్టేవరకు ఈ పేడట్ట ఉంది చూసారా, ఆ పేడట్ట టైర్ కింద పడి పేడట్ట తెగిపోయింది. పేడట్ట మొత్తం ఊడిపోయింది. ఏమైందంటే అక్కడ కరెక్ట్గా గొయ్యి దగ్గర ఏమైందంటే బండి పైకి ఎక్కేవరకే గొయ్యిలాగుండి ఒక్కసారి ఎక్కి పేడట్ట టైర్ కింద పడి పేడట్ట విరిగిపోయింది. ఇప్పుడు ఆ పేడట్ట వేయించాలి. మళ్ళీ ఆ పేడట్ట వేయించాలంటే అట్ట అయితే ఉందలే కానీ మళ్ళీ బోల్ట్కి వెల్డింగ్కి 100 రూపాయలు అవుతాయి, 100, 150 రూపాయలు అవుతాయి. అది మొన్నే వేసాను. ఆ పేడట్ట కూడా మొన్నే ఊడిపోతే మొన్న బండి పని చేయించారు చేశాను. అది పేడట్ట మొత్తం ఊడొచ్చేసింది, బోల్ట్లతో సహా లాక్కొని అది తెగిపోయి వచ్చేసింది. 150 రూపాయలు ఖర్చు. కిరాయి చూస్తే 550. ఇక ఆ కొట్టోళ్ళు అయితే వాళ్ళు చెప్పిన రేటుకే కట్టలో కరెక్ట్గా అమ్ముతారు. మనకు ఫోన్ అది అక్కడ దెబ్బ ఎక్కేవరకు ఆ దెబ్బకి పట్టింది, అది పేడట్ట దెబ్బకి పట్టి ఊడిపోయింది ఒకసారి పట్టించేవరకు. కొంచెం ఎదర పెడితే అన్న కొంచెం దూరం అవుతుంది, కొంచెం వెనక్కి పెట్టమంటే ఒకసారి వెనక్కి వెళ్ళి రివర్స్ చేసి గట్టి పట్టించేవరకు ఆ దెబ్బ ఉంది. ఆ దెబ్బ దగ్గర బట్టి ఆ పేడట్ట ఊడిపోయింది. పేడట్ట ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పేడట్ట ఒకటి వేసుకోవాలి. నేనే వేసుకుంటాను. 2-3 బోల్ట్లు తీసుకొచ్చి వెల్డింగ్ అయితే చేపియాలి. దిగుమతి అయితే అయిపోయింది, దింపేశాను. వాళ్ళే దింపేశారు. ఇక తుడుచుకోవాలి. ఇది తుడుచుకొని ఇక ఊరు బయటకు వచ్చిన తర్వాత తుడవాలి. మళ్ళీ ఊళ్ళో తుడితే అది ఆ సిమెంట్ దుమ్మంతా జనాల్లోకి వెళ్తుంటుంది. ఇక పేడట్ట తర్వాత వేయచ్చలేనిక నేను అదంతా దులుపుకుందామని బండి రోడ్డు పక్కన పెట్టాను. ఇదే సాయినగర్ మొత్తం ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇల్లు ఇక్కడ. ఈ కొట్లోళ్ళు కూడా, షాపులోళ్ళు, గుమ్మస్తాలు కూడా ఏం చేస్తారంటే సరే పార్టీ మాట్లాడమంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము 700 అడిగామనుకో 500 ఇస్తాం, 600 ఇస్తారు, 550 ఇస్తారని వీళ్ళు మాట్లాడుతుంటారు. సరే వాళ్ళ కట్టలకు తగ్గిస్తారో లేదో తెలియదు కానీ మా కిరాయి కాడికి వచ్చేవారికి అందరు కిరాయిలు మధ్యలో ఉన్న వాళ్ళందరూ చూసి తీసుకోండి చాలామంది వాళ్ళు లేని వాళ్ళు చూసి తీసుకోండి అని మేము అడిగిన దాని మీద 100, 150 తగ్గిస్తుంటారు. ఇక్కడ తప్పదు, ఇలాంటి కిరాయిలకు వెళ్ళటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్.